యూత్ పొల్లగండ్లకు బైకులన్నా వాటి మీద తిరుగుడన్నా మస్తు కాయిష్ ఉంటది. అందుకే బుల్లెట్ బండ సొంటి డుగ్గు డుగ్గు బండి కొని రివ్వ రివ్వ తిరుగుతుంటారు. ఇక కొందరు ఉంటారు బండి గోనుడే ఆల్షం, దాని సైలెన్సర్ వీకిచ్చి బడబడమని పెద్ద సప్పుడు వచ్చే సైలెన్సర్ను పెడుతుంటారు. కానీ ఏం ఫాయిదా, పోలీసులు దొరకబట్టి పీకేస్తారు. గిట్లా ఇంతకు మునుపు పీకేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ పెట్టి తొక్కిస్తుండే, కానీ ఇప్పుడు గిట్లా చేస్తుండ్రు. వారెవ్వా, హన్మకొండ పోలీసుల పంతనమే పంతనం. ఇక చూడర్రే, బుల్లెట్ బండ్లకు పీకేసిన సైలెన్సర్లతోని ఏం చేసిండ్రో. వెనకట యుద్ధాలు చేసేటప్పుడు వాడిన ఆయుధాల తీర్ల తయారు చేసి 2 పయ్యాల బండ్లోళ్లకు గట్టి హెచ్చరికనే చేసిండ్రు. చూస్తానికి అదేదో ఇనుప బొంగుల సోంటి పైపులు లెక్కనే అవపడుతున్నాయి గాని ఇవన్నీ కొత్త రకం సైలెన్సర్లు. పట్నంలో ఎవళ్ళైతే బండితోనే వచ్చిన పోగొట్టాలు వీకిచ్చి వాటి జాగల డబడబ సప్పుడొచ్చే గొట్టాలు పెట్టిర్రు, అవన్నీ వీకేసి గిట్ల గొట్టాల టవర్లు తయారు చేసిండ్రు. అగ చూడరాదుర్రి ఎంత ముద్దుగుందా. హన్మకొండలో ఓ అడ్డ రోడ్ల పెట్టిన గీ ఇచ్చంతరమైన బొమ్మను చూసి బండ్లకు కొత్త రకం గొట్టాలు తగిలించుకున్న వాళ్ళంతా పరిశాన్ అవుతుండ్రు. రేపు మా బండి సైలెన్సర్ కథ సుతా ఇట్లనే అవుతుందా అని నవ్వుకుంటా పోతుండ్రు. అయితే ఈ నడమ కొంతమంది కంపెనీతోనొచ్చిన పొగగొట్టాలని బీకిచ్చి బైక్ రేసింగులు చేస్తారట. అగో గా ముచ్చట మీద స్పెషల్ నజర్ పెట్టిన పోలీసులు అడ్డలేసి దోలాడితే గిన్ని సైలెన్సర్లు దొరికినాయి. ఇక వాటిని అందరి లెక్క రోడ్డు రోలర్ పెట్టి తొక్కియకుండా ఒకదాని మీద ఒకటి ఎల్డింగ్ కొట్టి గీ ఇచ్చంతరమైన బొమ్మలు తయారు చేసిండ్రు. అంతేకాదు, ఈ కాంచి పట్నంలో స్పెషల్ రైడ్లు చేస్తాం కాబట్టి ఎవరన్నా బైక్ రేసింగులు చేసినా ఓవర్ స్పీడ్ పోయినా బరాబరాల మైల పొల్లు తీస్తాం, ఇంట్లో తగ్గే ముచ్చటే లేదని హెచ్చరిక చేస్తాండ్రు కాకీసార్లు. బైకుల పొగగొట్టాలు మారిస్తే మార్చిన వాళ్ళనే కాకుండా సర్కారు రూలుకు తూటు పెట్టే మెకానికుల పని కూడా చెప్తామని ఆర్డర్ వేసిండ్రు. మరి విన్నారు కదా, మిమ్మల్ని పట్టుకునే పనిలో పోలీసు వాళ్ళు మత్తు రువడి మీద ఉన్నారు పైలం మరి.